నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో జూపాడు బంగ్లా మండలంలో పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు దగ్గర మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే చరితారెడ్డి, నందికొట్కూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గిత్తా జయసూర్య మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టుల్లో నీటిని నిల్వ చేసి రైతులకు సాగునీరు మా ప్రభుత్వం అందిస్తుంటే వైసీపీ నాయకులు నీరు రావడం లేదని చెప్పడం సిగ్గుచేటన్నారు. రాయలసీమకు సాగునీరు పుష్కలంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇలాగా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కటి తెలుగుదేశం ప్రభుత్వంలోనే రైతుల శ్రేయస్సును అదే బాటలోనే ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తా ఉన్నారు. మన జిల్లాలో మనకి ఈ ప్రాజెక్టులు వచ్చినాయి అని అంటే తెలుగు గంగ అయితేనేమి, అలాగే ఎస్ఆర్బీసీ అయితేనేమి, జిఎన్ఎస్ఎస్ అయితేనేమి, ఇలాగా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కటి తెలుగుదేశం ప్రభుత్వంలోనే రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని పనిచేయడం జరిగింది. ఈరోజు ప్రతిపక్ష నాయకులు ఒక అసత్యపు ప్రచారాలు, అబద్ధాలు, అవినీతి, ఒక సాక్షి పేపరు, సాక్షి ఛానల్ పెట్టుకొని మేము చెప్పినదే కరెక్టు, మేమే మాదే అంతా, వాళ్ళు ఏం చెప్పినా చెల్తుంది అనే రీతిలో ముందుకెళ్తా ఉన్నాం. ఈరోజు మనము పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ నుంచి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పి దోయినటువంటి పంప్ హౌస్ దగ్గర మనం ఉన్నాం. ఇది 790 అడుగులకు నీటి మట్టానికి నీళ్లు తీసుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి ఆనాడు 3500 కోట్ల ప్రాజెక్టుతో దీన్ని చేసినారు. కేవలం ఇది రాయలసీమ ప్రజలకైతే ఉపయోగం లేదు. ఆల్రెడీ మనము ఉస్మాన్ లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి 812 అడుగుల వరకు మనం వాటర్ లిఫ్ట్ చేసుకోగలుగుతున్నాం. హెచ్ఎన్ఎస్ కావచ్చు, అలాగే కేస్ కెనాల్ కావచ్చు, అన్నిటి కూడా మనం నీళ్లు తీసుకోవడానికి ఆస్కారం ఉంది. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు వాళ్ళు చేసినటువంటి పథకం ఏదంటే ఇది వాళ్ళ లాభం కొరకు చేసుకున్నటువంటి పథకమే తప్ప రాయలసీమ ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేనటువంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కేవలం వీళ్ళు రాజకీయ స్వార్థం కొరకు